వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ పెళ్లి వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. షాంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన యువతి నితీష, పత్తిపాకకు చెందిన యువకుడు మణిరాజుల లవ్ చేసుకున్నారు. 7 రోజుల క్రితం వారిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రేమ జంట తమకు రక్షణ కల్పించాలని షాంపేట పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. దీంతో పోలీసులు అమ్మాయి అబ్బాయి కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. దీంతో గొడవ అక్కడితో సద్దుమణిగిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత నల్లబెల్లి మండలం శనిగారం గ్రామానికి చెందిన యువకుడి బంధువు సముద్రాల బాలరాజు ప్రేమ జంటను తన ఇంటికి తీసుకువెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు సుమారు 50 మంది సాయంత్రం 2 వాహనాలలో బాలరాజు ఇంటికి చేరుకొని వారిపై దాడికి పాల్పడ్డారు. వారిని గ్రామస్తులు అడ్డుకోగా ఆ గ్యాప్లో ప్రేమ జంట అక్కడి నుంచి ఎస్కేప్ అయింది. బంధువు బాలరాజు ప్రేమ జంటను వెంట పెట్టుకుని నల్లబెల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వెళ్లారు. దీంతో అమ్మాయి బంధువులు మరోసారి సుమారు 50 మంది ఒక్కసారిగా పోలీస్ స్టేషన్పై దండెత్తారు. ప్రేమ జంటను బయటకు లాక్కు వచ్చి కొట్టారు. అడ్డుకున్న పోలీసులపైన పూలకుండీలతో దాడికి పాల్పడ్డారు. దీంతో డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ స్వర్ణ, మరో మహిళ స్వాతి గాయపడడంతో 108లో చికిత్స కోసం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్టేషన్లో దాడి జరిగిన విషయం తెలియడంతో దుగ్గొండి సీఐ సాయి రమణ వెళ్లి విచారణ చేపట్టారు. కాగా దాడికి పాల్పడిన వారిలో కొంతమందిని గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.